ప్రభునాన్న మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుండి 27వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు దోణిలో. శిష్యులతో పాటు వేరే ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. దోణిలో యేసుక్రీస్తు ప్రభు వారు నిద్రపోతున్నారు. అయితే ఏం జరిగింది అంటే, సముద్రం మీద తుఫాను లేచినందున దోణి అలల చేత కప్పబడింది. ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ గొప్ప మాట పలికారు. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో అన్నారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు లేచి అక్కడ నుండి గాలిని సముద్రమును గద్దింపగా అవి మిక్కిలి నిమ్మలమై. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులు ప్రభు వారితో ఉండి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అనేక అద్భుతాలు చూశారు. శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఉండి అనేకమైన మేలులు శిష్యులు పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారితో ఉన్న సహవాసాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర అనేక విషయాలు శిష్యులు నేర్చుకున్నారు. కానీ శిష్యులు ఆ తుఫాను వల్ల, అలల చేత ఆ దోణి కదిలించబడటం వల్ల ఏం చేశారండి? శిష్యులు భయపడ్డారు, అలలకు భయపడ్డారు. ఆ తుఫాను వల్ల వచ్చిన అలలకు భయపడ్డారు. వాళ్ళు ప్రాణాలు పోతాయేమో అన్న అవిశ్వాసం వాళ్ళలో కలిగింది. దేవుడి రోజు ఈ వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మన విశ్వాస యాత్రలో మనము దేవుని సహవాసంలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాం. దేవుని కృప ద్వారా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూసాం. ప్రియ సహోదరి సోదరులారా, దేవుని కృప ద్వారా మన జీవితంలో అనేక అద్భుతాలు చూసాం. దేవుని ద్వారా అనేకమైన స్వస్థతలు పొందుకున్నాం. దేవుని ద్వారా మనము అనేకమైన మేలులు పొందుకున్నాం. దేవుని ద్వారా మనము అనేక ఘోరమైన పరిస్థితుల్లో నుండి కాపాడబడ్డాం. దేవుని ద్వారా అనేక అవమానాల నుండి మనము విడుదల పొందాం. కానీ ఎలా అయితే ఈ శిష్యులు అలలకు భయపడ్డారో, మనం మన జీవితంలో వచ్చే ఘోరమైన పరిస్థితులకు భయపడేవారుగా ఉంటున్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, శిష్యులు ఏమంటున్నారంటే, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, చాలా మంది వారు ఎదుర్కొంటున్న ఘోరమైన పరిస్థితులు బట్టి, అనారోగ్య పరిస్థితులు బట్టి, శోధనలను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అవమానాలను బట్టి, శత్రువు తరుగుతున్న విధానాన్ని బట్టి చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటారు. మమ్మల్ని చూడవా, మా ప్రార్థన ఆలకించవా, మేము కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించవా, ఈ అవమానం నుండి మమ్మల్ని తప్పించవా, ఈ అనారోగ్యాన్ని స్వస్థపరచవా, ఈ ఆర్థిక సమస్యలను నీవు తీర్చవా అని దేవుణ్ణి మనము అనేక విధాలుగా ప్రశ్నించేవారుగా ఉంటాం. ఈ శత్రువులపై నుండి మాకు విజయాన్ని అనుగ్రహించవా, ఎందుకు ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టావు అని మనం ప్రశ్నించేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరులారా, శిష్యులు ఎలా అయితే అక్కడ వచ్చిన ఘోరమైన తుఫాను వల్ల అలలు ఆ దోణి మీదకి రావడం వల్ల శిష్యులు అయితే ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా అయితే అవిశ్వాసపడ్డారో, మనం కూడా అలా విశ్వాసపడేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరులారా, మనము ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి భయపడేవారుగా ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో కూడా తెలియజేస్తున్నాడు, మనం అల్ప విశ్వాసంగా ఉన్నామని. అందుకనే మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక సమస్యలు బట్టి, శోధనను బట్టి, శత్రువు తరమదాన్ని బట్టి మనము
భయపడేవారుగా ఉంటున్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము అవిశ్వాసంగా ఉన్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం అవిశ్వాసంగా ఉన్నాము కాబట్టి మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితికి మనం భయపడేవారుగా ఉంటున్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలా మందిని చూసినట్లయితే భయపడుతూ ఉంటారు, అనారోగ్యానికి భయపడుతూ ఉంటారు, ఆర్థిక సమస్యలకు భయపడుతూ ఉంటారు, శోధనకి భయపడుతూ ఉంటారు, శత్రులు వారిని తరుముతుంటే భయపడుతూ ఉంటారు, ఉద్యోగం లేదని భయపడుతూ ఉంటారు, వ్యాపారంలో అభివృద్ధి పొందక భయపడుతూ ఉంటారు, పిల్లలు లేరని భయపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదర, చదువులో విజయం సాధించలేమని భయపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఈ శిష్యులు ఎలా అయితే ఆ తుఫాను వల్ల వచ్చిన అలలకు ఎలా అయితే భయపడుతున్నారో మనం కూడా మన జీవితంలో మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితులను బట్టి మనం భయపడేవారుగా ఉంటాం. దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటాం. దేవుణ్ణి ప్రశ్నించేవారుగా ఉంటాం. ప్రభువా, నువ్వు చూస్తున్నావా మేము కలిగి ఉన్న సమస్యను అని దేవుణ్ణి నిందించేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ఈ శిష్యులు కూడా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారండి. ఇక్కడ ప్రభువా నశించిపోవచ్చున్నాం అంటే ప్రాణాలు పోతున్నాయి, ప్రభువా మమ్ము రక్షించమని చెప్పి ఆయన లేపరి. యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసంలో ఉండి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు చూసిన శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మేలులు పొందుకునే శిష్యులు ఆ తుఫాను వల్ల ఆ ఓడ అలలకు కొట్టుకోవటం వల్ల ఏం చేశారండి? ఆ తుఫాను వల్ల ఆ దోణి అల్లకు కొట్టుకోవటం వల్ల వాళ్ళు ప్రాణాలు పోతాయని విశ్వాసాన్ని అక్కడ కనపరిచినట్లు శిష్యులు మనం చూస్తాం. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా ఈ శిష్యుల వల్లే ఉన్నామని, మనం కూడా ఈ శిష్యుల వల్లే అవిశ్వాస పరులుగా ఉంటున్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా ఈ శిష్యుల వల్లే మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితికి భయపడి మనము దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవుని ప్రశ్నించేవారుగా ఉన్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారిని అడిగాడు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అవిశ్వాసపరులుగా అల్ప విశ్వాసులుగా మనం ఎందుకు భయపడుతున్నామని దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మన జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు. దేవుడు మన జీవితంలో అనేక ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడుదల దయచేశాడు. అనేక అనారోగ్యాలను స్వస్థపరిచాడు. అనేక శత్రులు మనం తరుముతున్నప్పుడు మనల్ని కాపాడాడు. అనేక అపాయాలను దేవుడు తప్పించాడు మన జీవితంలో. కానీ ఏదైనా ఘోరమైన పరిస్థితి మన జీవితంలో వచ్చినట్లయితే మనం ఏం చేస్తామండి? దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి మనం ముందు ఉన్న ఘోరమైన పరిస్థితిని చూసి దేవుడి పట్ల అవిశ్వాసాన్ని కనపరిచేవారుగా ఉంటాం ఈ శిష్యుల వలె. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో మందిని స్వస్థపరిచాడు. ఎన్నో ఘోరమైన పరిస్థితుల నుండి ఎన్నో మందిని కాపాడాడు. అవన్నీ శిష్యులు మర్చిపోయారండి. మనం కూడా శిష్యుల వల్ల మర్చిపోయేవారుగా ఉంటున్నాం. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితికి శిష్యులు ఎలా అయితే భయపడ్డారో మనం కూడా భయపడేవారుగా ఉంటున్నామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు లేచి గాలిని సముద్రమును గద్దించగా అవి ఏమైనాయండి? మిక్కిలి నిమ్మలమైనవి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాలిని ఆ సముద్రంను గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమైనవి. దేవుడు మనం ఎటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైన అనారోగ్యమైనా, ఎంత ఘోరమైన శోధనైనా, ఎంత ఘోరమైన శత్రువులను మనం తరుముతున్నా, ఆర్థిక సమస్య అయినా, ఎటువంటి పరిస్థితి అయినా అలల వలె మన ముందుకు వచ్చి మనల్ని భయపెడుతున్నా దేవుడు ఏం చేస్తాడండి? వాటిని గద్దించి వాటిని నిమ్మలపరుస్తాడు. అంటే వాటి నుండి మనకి సంపూర్ణమైన విడుదల దేవుడు దయచేస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఎలా అయితే శిష్యులను ఆ గాలిని సముద్రంను గద్దించి ఆ శిష్యుల ప్రాణాలను దేవుడు కాపాడాడో, మనలను భయపెడుతున్న ప్రతి పరిస్థితిని దేవుడు గద్దించి మనకి అనుకూలంగా ఆ పరిస్థితిని మార్చి దేవుడు మనకి సహాయం చేస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకొనివి. అక్కడున్న మనుషులందరూ యేసుక్రీస్తు ప్రభువారు గాలిని సముద్రమును గద్దించడం చూసి
ఆశ్చర్యపోయారు. ఈయన ఎంత గొప్పవాడో, గాలి సముద్రం కూడా ఈయన మాట వింటున్నాయని అక్కడున్న మనుషులందరూ ఆశ్చర్యపోయారు. ప్రియ సహోదరి సల్లారా, మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు, శక్తివంతుడు. ఎటువంటి పరిస్థితుల్లోనన్నా మనల్ని విడిపింప సమర్థుడు అయిన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు. ప్రియ సహోదరి సల్లారా, కనుక మనం ఎదురు ఉన్న గాలి వలె, సముద్రం వల్లే మనం భయపెట్టే పరిస్థితులు మన ముందుకు వచ్చినప్పుడు మనము భయపడేవారిగా, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకూడదని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి మాటతో ఆ గాలి సముద్రం ఆగిపోయాయి. ప్రియ సహోదరి సోదరా, దేవుని మాట ద్వారా మనకున్న ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన మాట ద్వారా మనం విడుదల పొందుతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి మాట ద్వారానే ఆ గాలి నుండి, ఆ సముద్రపు అలల నుండి కాపాడబడ్డారు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారి మాట చెప్పంలోనే అవి నిమ్మలమైనవి కాబట్టి శిష్యుల ప్రాణాలు కాపాడబడ్డాయి. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన విశ్వాసయాత్రలో మనము దేవుడి ద్వారా అనేకమైన పొందుకునేవారుగా ఉంటున్నాం. అనేకమైన సాక్ష్యాలు పంచుకునేవారుగా ఉంటున్నాం. అనేకమైన మేలు దేవుడి కృప ద్వారా పొందుకునేవారుగా ఉంటున్నాం. అనేక స్వస్థతలు మనము పొందుకునేవారుగా ఉంటున్నాం. కానీ ఏవైనా ఘోరమైన పరిస్థితి వస్తే మనం కూడా దేవుడిని ప్రశ్నించేవారుగా ఉంటున్నాం. ప్రియ సహోదరి సల్లారా, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి దేవునికి దూరం అయ్యి సందేహపడుతూ, భయపడుతూ మనము ఆ పరిస్థితికి, దేవుడికి దూరం అవుతూ ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మొదటిగా చూసినట్లయితే మనము ఎల్లప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనము ఏ పరిస్థితుల్లో అయితే, ఏ ఘోరమైన పరిస్థితికి భయపడుతున్నామో ఆ పరిస్థితిని మనం దేవుడికి తెలియజేసేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, శిష్యులైతే ఆ తుఫానుని, ఆ గాలిని గురించి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, చాలామంది వాళ్ళు కలిగి ఉన్న ఘోరమైన సమస్యను దేవునికి తెలియజేయకుండా మౌనంగా ఉంటారు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులు ఎలా అయితే తెలియజేశారో మనం కూడా తెలియజేసేవారుగా ఉండాలి మనకున్న ఘోరమైన పరిస్థితిని దేవుడికి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు శిష్యులకి ఎలా అయితే భయపడవద్దు అని ఇచ్చాడో మనకు కూడా ఆయన భయపడవద్దు అని తెలియజేసి మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితిలో నుండి ఆయన వాక్కు ద్వారా స్వస్థతను, విడుదలను అనుగ్రహిస్తారని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక ముస్లిం అమ్మమ్మతో మాట్లాడాను. అయితే ఆమె నాతో తెలియజేసింది ఏంటంటే, ఆమె ఒక్కతే దేవుణ్ణి నమ్ముకుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వారు కలిగి ఉన్న మతానికి పూజిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, వాళ్ళు కలిగి ఉన్న దేవుడినే పూజ చేస్తూ ఉంటారు. కానీ ఆ ముస్లిం అమ్మ మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని దేవుని సన్నిధికి వస్తూ ఉంటుంది. ఆమెకి చదువు కూడా రాదు, బైబిల్ కూడా ఆమె చదవడానికి కూడా రాదు. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే, ఆమె బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వచనాలు సందర్భాన్ని బట్టి ఆమె తెలియజేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, ఎంతో ఆమె చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆమె ఎంతో గొప్ప విశ్వాసాన్ని దేవుడి పట్ల కనపరుస్తూ ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఆమె జీవితంలో అన్ని పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేవు. ఆమెను ప్రేమించేవారు అందరూ దూరంగా ఉన్నారు. ఆమె మాత్రం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మటం మానలేదు. యేసుక్రీస్తు ప్రభువారికి మొరపెట్టడం మానలేదు. యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధికి రావడం మానలేదు. ఆమె ఎంతో గొప్ప విశ్వాసాన్ని దేవుడి దగ్గర కనపరిచింది. ఆమె నాతో చెప్తూ ఉంది, ఏదో ఒక రోజు మా కుటుంబ సభ్యులందరూ నా వలే యేసుక్రీస్తుని నమ్ముకుంటారు. మా కుటుంబం అంతా వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం. దేవుని గురించి దేవుని సువార్త అనేక లక్షల మందికి నేను పంచాలి, దానం చేయాలి అని ఆమె ఎంతో గొప్పగా ఆమె కనపరిచింది. ప్రియ సహోదరి ఎంతో గొప్పగా ఆమె తెలియజేసింది. ఆ ముస్లిం మామగారిని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఆమె వాక్యాన్ని, బైబిల్ లేకపోయిన వాక్యాన్ని ఆమె
మాట్లాడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, ఆమె బైబిల్ లేకపోయినా బైబిల్ దేవుని వాక్యాలను ఆమె తెలియజేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సోదరి, ఎంతో ఆశ్చర్యం అనిపించింది. చదువు వచ్చి కూడా బైబిల్ చదవడానికి చాలామంది మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కానీ ఆమె మాత్రం చదువు రాకపోయినా అనేక మంది సేవకులు చెప్పిన ప్రతి ఒక్క వాక్యాన్ని ఆమె మనసులో నెమరవేసుకుంటూ సందర్భానుసారంగా ఆ వాక్యాన్ని అనేకులతో పంచుకుంటూ ఉంది. ప్రియ సహోదరి సోదరా, ఆమె చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఆమె కలిగి ఉన్న విశ్వాసం ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల నమ్మకాన్ని కనపరుస్తున్నట్టు తెలియజేసింది. ప్రియ సహోదరి సోదరా, ఈమె జీవితంలో చూసినట్లయితే గాలి, తుఫాను ఎలా అయితే శిష్యులను భయపెట్టాయో ఈమె జీవితంలో కూడా వారందరూ ఈమెను భయపెట్టారు. కానీ ఆమె ఏం చేసిందండి? ఆమె విశ్వాసాన్ని కనపరిచింది. దేవుడి పట్ల అల్ప విశ్వాసాన్ని కనపరచలేదు. విశ్వాసాన్ని కనపరిచింది కాబట్టే ఆమె కాపాడబడింది. ప్రియ సహోదరి సోదరి, ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఆమెను ఏమీ చేయలేరు, ఏమీ అనలేరు కూడా దేవుని నమ్ముకున్నందుకు. ప్రియ సహోదరి సోదరి, ఆమె ద్వారా అనేకులు వాళ్ళ కుటుంబంలో కూడా ఆమె ద్వారా అనేకులు మార్చబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, ఆయన నమ్మిన బిడ్డలను ఆయనే కాపాడుతాడు. ఆయన కాపాడి సహాయం చేస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శిష్యులు ఆయన్ని నమ్మారు కాబట్టే శిష్యులు ప్రాణాలు కాపాడబడ్డాయి. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా దేవుని నమ్మి ఆయనకి మనం కలిగి ఉన్న సమస్యను తెలియజేసి ఆయన ఇచ్చే స్వస్థతను, విడుదలను మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ చూసినట్లయితే అనేక మందికి అనేకమైన సమస్యలు ఉంటాయి. ప్రియ సహోదరి సోదరా, చాలా మందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎప్పుడు వాళ్ళకున్న అనారోగ్యాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు మరణిస్తారో తెలియని పరిస్థితి. ఈ అనారోగ్యాన్ని ఎవరైనా స్వస్థపరచగలరా అని ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, చాలా మందికి ఎంతో ఆర్థిక సమస్యలు ఉంటూ ఉంటాయి. చాలామందికి పిల్లలేక ఎన్నో సంవత్సరాలు ఆ నిందలతో బాధపడుతూ ఉంటారు. చాలామంది చదువులో విజయం పొందక ఇంకా తొందరపడుతూ సూసైడ్ చేసుకొని మరణిస్తూ ఉంటారు. అనేకమైన పరిస్థితులు, అనేకమైన అలలు లాంటివి, అనేకమైన తుఫాను అలల వలె సమస్యలు మన ముందుకు వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సోదరా, అనేక మందికి వివాహ విషయంలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ బాధపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. శిష్యులు అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేశారు ఆ తుఫాను గురించి, ఆ గాలికి అలలు ద్వారా అదోని కొట్టుకోపోతుందని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేశారు. మనం కూడా దేవునికి మనం కలిగి ఉన్న సమస్యను తెలియజేసేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ వాక్యాన్ని చదివేటప్పుడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక గొప్ప మర్మాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారితో వాళ్ళు ఎప్పుడు ఉన్నప్పుడల్లా శిష్యులకి ఏ సమస్య రాలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు నిద్రించుచుండగానే ఏమైందండి? సైతాను దాడి వాళ్ళ మీద జరిగింది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మనతో ఉన్నంత కాలము ఎటువంటి పరిస్థితి అయినా మనల్ని ఏమీ చేయలేవు. శిష్యులు ఎలా అయితే దేవుడు కాపాడాడో, దేవుడు మనతో ఉన్నంత కాలం ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రియ సహోదరి సోదరు, కనుక మనం దేవునితో ఉండేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారితో కనెక్షన్ ఉంది కాబట్టే, యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసంలో శిష్యులు ఉన్నారు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేయగలిగారు వారు కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితిని. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే విడుదలను పొందుకున్నారు కాబట్టి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రియ సహోదరి సోదరా, కనుక దేవునితో ఉన్న సహవాసాన్ని, దేవుని తోడును మనం ఎప్పుడు కోల్పోకూడదు. ప్రియ సహోదరి సోదరా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన సహవాసాన్ని, ఆయన తోడును పొందుకొని మనకున్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి ఆయన మాట ద్వారా ఉన్నతమైన స్వస్థతను, విడుదలను మనం పొందుకునే వారిగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా ఈరోజు వాక్యాన్ని మాతో మాట్లాడినందుకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా నాయన తండ్రి, అయ్యా మేము కూడా నాయన తండ్రి అయ్యా శిష్యుల వల్లే నాయన తండ్రి అయ్యా మేము కలిగి ఉన్న గవర్నమెంట్ పరిస్థితులను బట్టి అవిశ్వాస పడుతూనైనా అయ్యా నిన్ను ప్రశ్నించేవారుగా ఉంటున్నాం తండ్రి. అందుని బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. మేము కూడా నాయన తండ్రి అయ్యా మేము ఉన్న పరిస్థితుల్లో నాయన తండ్రి అయ్యా ఆ పరిస్థితిని నీకు తెలియజేసి నాయన తండ్రి అయ్యా శిష్యులు ఎలా అయితే విడుదల పొందారో మేము కూడా నైనా అయ్యా విడుదల పొందే కృపను నాయన తండ్రి నీ వాక్ ద్వారా ఉన్నతమైన స్వస్థతను విడుదలను నాయన తండ్రి అయ్యా పొందుకునే కృపను దయచేయండి తండ్రి. అయ్యా అయ్యా నాయన తండ్రి సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం నీ శిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేని సహాయంతోనైనా మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని ఇదే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో ఇచ్చిన గ్రంథ బంగారు పాదాలకు నేను తండ్రి అయినా ఈ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వెళ్ళుకుంటుంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్.